లూకా సువార్త 18వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. చక్కటి మాట కదా. ఏంటంటే విశ్వాసమే స్వస్థపరిచేది. మన యొక్క క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనది ఏమంటే విశ్వాసం కదండి. దేవుని చేత కార్యాలు పొందుకోవాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఆ కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఖచ్చితంగా మనం విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని పైన నమ్మకం మనం కలిగి ఉన్నప్పుడు, యేసయ్యా నువ్వు మాత్రమే నా జీవితంలో కార్యం చేయగలవు అని మనం నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయగలుగుతారండి. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మీ విశ్వాసం మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతుంది. దేవుని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.